ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సాగునీటి అవసరాలు తీర్చే నిజాం సాగర్ ప్రాజెక్టు సంబంధించినటువంటి కెనాలు ఎక్కడికక్కడ అస్తవ్యస్తంగా మారినాయి. చాలా చోట్ల గన్లు పడడం, దాని సీలింగ్ తెగిపోవడం, దాంతోపాటు కాలువల మధ్యలోంచి భారీ వృక్షాలు మొలవడంతో నీటి సరఫరాకు ఇబ్బంది అవుతుంది. చాలా ఏళ్లుగా ఇట్లాంటి సమస్య ఉన్నా ఈ సమస్య తీరడం లేదు. ప్రభుత్వాలు మారుతున్నాయి, అధికారులు మారుతున్నారు, కానీ సమస్య మాత్రం ఎక్కడికక్కడే ఉంది. అసలు ఎందుకు నిజాం సాగర్ ప్రాజెక్టు కాలువల ఆధునీకరణ జరగలేదు? గతంలో బడ్జెట్ ఇచ్చినా పనులు ఎందుకు మొదలు కాలేదు? ఇవాటి గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సాగునీటి అవసరాల కోసం నిర్మించిన నిజాం సాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువలు మరమ్మతులకు నోచుకోక దాదాపు దశాబ్ద కాలం పట్టింది. గతంలో వైఎస్ సీఎంగా ఉన్నటువంటి హయాంలో నిజాం సాగర్ ప్రాజెక్టు ఆధునీకరణ కోసం దాదాపు 550 కోట్ల రూపాయలు ఆయన కేటాయించారు. ఆ సమయంలో పెద్ద ఎత్తున ప్రాజెక్టు మరమ్మతులతో పాటు ప్రధాన కాలువలన్నింటినీ కూడా మరమ్మతులు చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి డిస్ట్రిబ్యూటర్ 40 ఏదైతే ఉందో ఇది ఆ టైంలోనే ఈ చుట్టూ సీసీ రైలింగ్ చేయబడింది. కింద కావచ్చు, సైడ్లు కావచ్చు. ఈ కాలువకు సంబంధించినటువంటి మరమ్మతులు వైఎస్ పీరియడ్లో చేశారు. సో దాదాపు 15 సంవత్సరాలు గడిచిపోయింది. 15-16 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కాలువల పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ కాలువలు ధ్వంసమైనాయి. చాలా చోట్ల కాలువలు కబ్జాలకు గురైనాయి. దీంతో కాలువలు కుదించుకుపోయినాయి. వాటి విస్తీర్ణం కుదించుకోవడంతో భారీ వర్షాలు వచ్చినప్పుడు ఎప్పుడైతే ప్రాజెక్టు గేట్లు ఎత్తుతారో ఆ సమయంలో కాలువలకు గన్లు పడుతున్నాయి. ఇక చాలా చోట్ల కాలువల మధ్యలో పెద్ద పెద్ద భారీ వృక్షాలు కూడా ఎక్కడికక్కడ మొలిచినాయి, కానీ కనీసం వాటిని తీపిచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. గత 10 ఏళ్ల కాలంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లక్షల కోట్లు పెట్టి సాగునీటి అవసరాలు తీర్చినామని పదే పదే చెప్పినటువంటి ఆ ప్రభుత్వం ఒక్కసారి కూడా నిజాం సాగర్ కెనాల్లను మరమ్మతులు చేయించే పని చేపట్టలేదు. దీంతో నిజాం సాగర్ కెనాల్ కింద ఉన్నటువంటి ఆయకట్టు రైతులు దాదాపు 2,80,000 ఎకరాల ఆయకట్టు ఉంది. ఆయకట్టు రైతులు సాగునీటి అవసరాల కోసం ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు వర్షాలు పడ్డటువంటి సమయంలో గేట్లు ఎత్తితే కనీసం కిందికి నీరు సాఫీగా సరఫరా అయ్యేటువంటి పరిస్థితి కూడా లేదు. చాలా చోట్ల గన్లు పడ్డాయి, ఎక్కడికక్కడ నీళ్లు వృధాగా పోయేటువంటి పరిస్థితి ఉంది. ఇటీవల ఆర్మూర్ పట్టణంలో నిజాం సాగర్ కెనాల్కు గండిపడి ఒక కాలనీ నీట మునిగినటువంటి పరిస్థితి. సో ఇట్లా రకరకాల ఇష్యూస్ జరుగుతున్నాయి. పరిస్థితులు ఇప్పుడే ఇట్లా ఉంటే రానున్నటువంటి వర్షాకాలంలో చాలా ఇబ్బందికర పరిస్థితులు అయినటువంటి విషయాన్ని స్థానికులు చెప్తున్నారు. సో మాట్లాడడం చాలామంది ఆయకట్టు రైతులు ఉన్నారు. ప్రస్తుతం మనం మోస్రా పరిసర ప్రాంతాల్లో ఉన్నాము. నిజాం సాగర్ ఆయకట్టు కింద ఉన్నటువంటి ప్రాంత రైతులు ఏం చెప్తారు? గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు ఇచ్చింది, కానీ తర్వాత ప్రాజెక్టు కాల్వలు గత ప్రభుత్వ హయాంలో ఎవరు పట్టించుకోలేనటువంటి విషయాన్ని చెప్తున్నారు. మాట్లాడదాం, ఏం చెప్తారు అన్న చెప్పండి. ప్రాంత రైతులు సాగునీటి నిజాం సాగర్ సంబంధించినటువంటి ఆయకట్టుకు సంబంధించినటువంటి కెనాల్స్ ఏవైతే ఉన్నాయి చాలా చోట్ల ధ్వంసమైనవి, ఏం చెప్తారు? గత కేసీఆర్ ప్రభుత్వం ఎక్కడో కట్టిన కాళేశ్వరం నీళ్లను ప్రతి 2 కోటి ఎకరానికి అందిస్తామని చెప్పి మా నిజామాబాద్కి అన్నపూర్ణగా ఉన్నటువంటి నిజాం సాగర్ను నిర్లక్ష్యం చేసి గతంలో కాంగ్రెస్ హయాంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 550 కోట్లతోని ఆధునీకరణ చేసి చివరి ఆయకట్టైన ఆర్మూర్ వరకు నీళ్లు వెళ్ళేటి. ఇప్పుడు ఎక్కడైతే కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు నిర్లక్ష్యంగా వదిలేసి ఎక్కడెక్కడ గండ్లు పడి ఈ నిరుపయోగం మారిపోయింది కెనాల్ అనేది. కాబట్టి ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఈ ప్రభుత్వం ఇప్పుడు కూడా మన రవీందర్ రెడ్డి గారు పరిశీలన చేస్తున్నారు, అన్ని కెనాల్ ఎక్కడెక్కడ చేస్తున్నారు. గత ప్రభుత్వాలు చాలా మోసం చేసి మా నిజాం సాగర్కు మాత్రం కెనాల్ ఇంపార్టెంట్. మా రైతులకు దాదాపు 3 లక్షల ఎకరాలు పండించే ఈ నిజాం సాగర్ కెనాల్ను నిర్లక్ష్యం చేసి అది చేస్తాం ఇది చేస్తాం ఏం చేయనట్టు మా రైతులకు ఎక్కడ కూడా నీళ్ళు అందని పరిస్థితి ఉంది. దీనివల్ల దీన్ని ఈ ప్రభుత్వం కూడా ఆలోచించి మాకు ఆధునీకరణ చేయాల్సిందిగా కోరుతున్నాం. అన్న ఏం కాలువలు చిన్నగా అయిపోయినాయి, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? చాలా చోట్ల కాలువలు ఇరుక్కుపోయినాయి. ఎందుకంటే అది కెనాల్ సాపు చేయకపోవడం వల్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల, గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఇలా జరిగిందని. రైట్ అన్న, ఏంది సమస్యలు? ఏం సమస్యలు వస్తాయి? రైతులకు వీళ్ళు చేసింది ఏం లేదు. గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఓన్లీ రైతు బంధు వేస్తూ అలా మభ్య పెట్టి, రైతు బంధు వేసి మభ్య పెట్టి రైతులకు ఉపయోగపడే పని ఏది కూడా చేయలే. కెనాలు కూడా సాఫ్ చేయక ఏదో ఒకటి రైతు బంధు వేసో ఏదో ఒక మభ్య పెట్టి చేసారు తప్ప రైతులకు చేసింది ఏమీ లేదు. ఇట్లా కాలువలు అయితే ఎక్కడికక్కడ డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి. మాట్లాడదాం, రైతులు కూడా ఉన్నారు ఈ ప్రాంతంలో, సాగు చేసేటువంటి రైతులు ఉన్నారు. మాట్లాడదాం, ఏం చెప్తారు వీళ్ళకు కాలువలతో ఎట్లాంటి సమస్యలు వస్తున్నాయి, ఏంది అన్న చెప్పండి. కాలువలు ఎట్లా నీళ్ళు బాగానే వస్తున్నాయి? కాలువలలో మామూలుగా వస్తున్నాయి సార్. ఎందుకు ఆ సమస్య వచ్చింది? ఇక్కడ ఏమైందంటే రైతులకు ఇప్పుడు మొత్తం మీద ఇక్కడ చెత్త ఉంది అక్కడక్కడ.
ఆ చెత్త కూడా క్లీన్ చేసిన వాళ్ళు లేరు ఇప్పటి వరకు ఎవరైనా సరే. గవర్నమెంట్ కానీ ఏదైనా వచ్చి ఇప్పుడు క్లీన్ చేస్తున్నా ఏదైనా ఇప్పుడు దీనికి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, కాలువ మీద తిరిగేటోళ్ళు అలానా చేయాలి కదా. వచ్చి ఇక్కడ చెత్త తడుతుంది ఇక్కడనే కమ్ముతాయి, అక్కడ చెత్త తడుతుంది అక్కడనే కమ్ముతాయి, అక్కడ ఉంటే ఎక్కడికి వెళ్ళి వస్తుంది సార్ వాటర్? మాకు అదే ఉంది ప్రాబ్లం. మరి దాని కారణంగా కూడా పూర్తి స్థాయిలో రావు. మరి ఆ ఎక్కిన దగ్గర ఎక్కుతాయి, వాటర్ ఎక్కిన దగ్గర ఎక్కాయి, అక్కడ ఎక్కువ అయితే అటే వెళ్ళిపోతాయి. అట్లా ఉంది పరిస్థితి. ఎట్లా కాలువలో నీళ్ళు వస్తున్నాయా సరిగా? సరే సార్ ఆడరానే సార్, అక్కడ కమ్ముతున్నాయి, ఇక్కడ కచరాటింది అంతా కచరా తీయలేదు, ఏం చేయలేదు సార్. ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా కచరా తీయకుండా చెత్త చెదారం గట్టి నుంచి తీసలేదు సార్, అట్లా ఉంది. మీరు చెప్పిండ్రా అధికారులకు? చెప్పిండ్రా ఈ సమస్య? చెప్పిండ్రా? చెప్పలే, వచ్చి చూసుకుంటూ వద్దే తీస్తాం సార్ అన్నారు, తీయలేదు సార్ ఇక్కడ. సో ఇట్లా నిజాం సాగర్ ప్రధాన కాలువలు కావచ్చు, డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, ఎక్కడికక్కడ చెత్తా చెదారం పెరిగిపోయినాయి. చాలా చోట్ల కాలువల్లో భారీ వృక్షాలు కూడా పెరిగినాయి. వాటిని తొలగించకపోవడంతో నీటి సరఫరాకు అంతరాయాలు ఏర్పడుతున్నటువంటి విషయాన్ని ఆయకట్టు రైతులు చెప్తున్నారు. చూద్దాం ఈ కాలువకు సంబంధించి ఇంకా ముందు వరకు కూడా ఈ కాలువ ఉంది. కాలువ ఎట్లా ఉంది? ఇంకా చాలా ప్రాంతాల్లో ఈ కాలువ దాదాపు 135 కిలోమీటర్ల సుదూర ప్రయాణం చేసేటువంటి కాలువ. చాలా చోట్ల ఇట్లాంటి పరిస్థితి ఉంది. చూద్దాం ముందు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయని చెప్తున్నారు రైతులు. ముందు కూడా చూద్దాం కాలువ పరిస్థితి ఎట్లా ఉంది, రైతులు ఏం చెప్తారు తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా మనం చేద్దాం. అస్తవ్యస్తంగా ఉన్న నిజాం సాగర్ ప్రధాన కాలువను మనం పరిశీలిస్తున్నాము. ప్రస్తుతం మనం బాన్స్వాడ నియోజకవర్గ పరిధిలోని జేకే తాండా, ఇబ్రాహీంపేట్ తాండా ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నాము. సుదూర ప్రయాణం చేసేటువంటి ఈ నిజాం సాగర్ కెనాల్ ప్రస్తుతం మనం చూడొచ్చు. ఈ పరిసర ప్రాంతాల్లో పూర్తిగా చెత్తతో నిండిపోయింది. ఏళ్ల తరబడి కొట్టుకొచ్చినటువంటి మట్టి అంతా కూడా ఇక్కడ నిలిచిపోవడంతో పెద్ద సంఖ్యలో పంట పొలాలను తలపించేలాగా పిచ్చి మొక్కలు కావచ్చు, నాచు కావచ్చు ఎక్కడికక్కడ పెరిగిపోయినటువంటి పరిస్థితి. సాగునీరు వదిలినటువంటి క్రమంలో నీరు ఇక్కడ కొంత దాని ఫ్లో తగ్గిపోతుంది, దాని ప్రవాహం అనేది స్లో అయిపోతుంది. కారణం ఏంటంటే కింద పెద్ద ఎత్తున మట్టి కుప్పలు పేరుకుపోయినాయి, పైనంతా కూడా గడ్డి ఉంది. చాలా చోట్ల ఇరువైపులా కూడా కెనాల్కి ఇరువైపులా ఉన్నటువంటి సీలింగ్ ఏదైతే ఉందో అది రెండు వైపులా కూడా చాలా చోట్ల ధ్వంసమైనటువంటి పరిస్థితి మనం విజువల్స్లో క్లియర్గా చూస్తున్నాం. నిజాం సాగర్ ప్రధాన కాలువ ఇది. ప్రస్తుతం వర్షాకాలం కాదు, దీంట్లో ఇది కాదు, కానీ నీళ్లు ఆగినటువంటి నేపథ్యంలో చేపలు కావచ్చు, ఇతరత్ర పిచ్చి మొక్కలు ఇవన్నీ కూడా ఇందులోనే ఉన్నాయి. పిచ్చి మొక్కలు పెరగడంతో ఇక్కడంతా మనం చూస్తున్నాం గడ్డి కావచ్చు, లేకపోతే నాచు కావచ్చు, మధ్య మధ్యలో భారీ వృక్షాలు కావచ్చు, పలు చోట్ల డ్యామేజెస్ కావచ్చు. ఎక్కడైతే తూములు ఉన్నాయో ఆ తూముల పరిసర ప్రాంతాల్లో కూడా ఈ హైడర్ రాళ్ళు పడిపోవడము, పక్క కట్టినటువంటి వాల్ ఏదైతే ఉందో ఆ వాల్ అంతా కూడా డ్యామేజ్ కావడం లాంటి సిచ్యువేషన్స్ని మనం చూస్తున్నాం. సో ఇట్లా ఉన్నటువంటి క్రమంలో ఎప్పుడైతే సాగునీటి అవసరాల కోసం, రైతులకు సాగునీటి అవసరాల కోసం కెనాల్ ద్వారా నీటిని విడుదల చేస్తారో ఇవి పూర్తిగా రైతులకు సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి చెరువులకు నీరు అందేటువంటి పరిస్థితి మనకి కనిపిస్తలేదు. ఎందుకంటే నీరంతా కూడా ప్రవాహం స్లో అయిపోతుంది, నీటి ప్రవాహం తగ్గిపోవడంతో కింది వరకు చివరాయకట్టు వరకు నీరు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఇక చాలా చోట్ల గండ్లు పడ్డాయి. గండ్లు పడ్డప్పుడు ఎప్పుడైతే సాగర్ నుంచి నీటిని విడుదల చేస్తారో, విడుదల చేసినప్పుడు ఆ గండ్లలోంచి నీరంతా కూడా సమీప ప్రాంతాలకి, పంట పొలాల్లోకి వృధాగా పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా మంది రైతులు ఉన్నారు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులు. నిజాం సాగర్ కెనాల్ అస్తవ్యస్తంగా ఉండడము, చెడిపోవడం మూలంగా వాళ్ళకి ఏం సమస్యలు వస్తున్నాయి, రైతులకు ఎట్లాంటి ఇబ్బందులు వస్తున్నాయి, వాళ్ళందరితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. వీళ్ళంతా కూడా ఈ పరిసర ప్రాంతాలకు సంబంధించినటువంటి రైతులు, కొంతమంది గిరిజన రైతులు కూడా ఉన్నారు. వీరందరితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, నిజాం సాగర్ కెనాల్ ఇట్లా ఉంది, మనం చూస్తున్నాం విజువల్స్లో చాలా చూడడానికి చాలా దుర్భరంగా కనిపిస్తుంది. ఎట్లాంటి సమస్యలు వస్తున్నాయి? మాకు తెలంగాణలో ఇక్కడ బాన్స్వాడ చుట్టుపక్కల ఆయకట్టులు నిజాం సాగర్ ఉండగా కూడా ప్రాజెక్టు అన్నీ ఉండి అల్లుడి నోట్లో చెలి అన్నట్టు గత ప్రభుత్వాలు వివరించిన తీరు మిషన్ కాకతీయ కానీ, అలాగే 100 రోజుల ఉపాధి హామీ కానీ అలాంటి దాంట్లో ప్రాజెక్టు కోసం ఆ చివరి ఆయకట్టు వరకు నీళ్ళు అందించాలని ప్రభుత్వం ఎన్నో నిధులు శాంక్షన్ చేసినా కానీ ఆ చివరి వరకు వచ్చేసరికి నిధులు వృధాగానే మారిపోయాయి. ఈ ప్రాజెక్టు పనులు, కాలువ పనులు మొత్తం కూడా ఎంత చేసిరని చెప్పుకొని బిల్లులు లేపుకోవడం జరిగింది, కానీ ఎక్కడ కూడా ఆధునికంగా పనులు జరిగినట్టు కనిపించట్లేదు. మొత్తం శిథిలావస్థకు చేరినాయి. అక్కడక్కడ పగుళ్ళు కానీ, నీళ్లు వృధా పోవడం కానీ, ఈ పూడికలన్నీ తీయకపోవడం కానీ, చివరి ఆయకట్ట వరకు రైతుకు అందకపోవడం వల్ల పంట బాగా ఎండిపోయి నష్టపోతున్నాడు రైతు. అదిగాక ఎండిపోయిన నష్టపోయిన దానికి కూడా నీళ్ళు అందక ఫసల్ బీమా కూడా అమలు చేయక దానివల్ల కూడా నష్టపోయారు.
మళ్ళీ ఇక్కడ అనుకోకుండా వర్షాలు పడితే ఆ నీళ్లు ఆపుకునే శక్తి ఉన్నా కానీ ఈ ఆధునికంగా కాలువలు మంచిగా చేసుకుపోవడం వల్ల నీళ్లు నిల్వ ఉంచుకోకపోవడం వల్ల భూగర్భ జలాలు అడగంటిపోతున్నాయి. చివరి ఆ ఆయకట్టు వరకు కూడా నీళ్లు అందక బాధపడుతున్నారు. ఎన్నో ప్రభుత్వాలు నిధులు మంజూరు చేసినా కూడా ఇది ఖాళీ పేపర్ల మట్టుకే పరిమితం అవుతుంది. కింది స్థాయికి వచ్చేసరికి ఇక్కడ పనులేమి ఆధునికంగా జరిగినట్టు కనిపించట్లేదు. పగుళ్ళు మళ్ళీ నీళ్లు అక్కడక్కడ లీక్ అయ్యకుండా నీళ్లు మొత్తం వృధా అవుతున్నాయి. ఇది ఇప్పటికైనా గత ప్రభుత్వాలు చేసిన తప్పు చేయకుండా కాలువలు పిల్ల కాలువలు అన్నీ కూడా ప్రతి ఒక్క రైతుకు ఎకరాకు నీళ్లు అందే విధంగా నిధులు మంజూరు చేసి ఈ పుడికలన్నీ తీసి రైతులకు చివరి ఆయకట్ట వరకు నీళ్లు అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. అన్న చెప్పండి, మీ పంట పొలాలు ఇటువైపు ఉన్నాయి, కాలువ ఇటు అయిపోయినాయి సార్. ఎట్లా ఇబ్బందులు వస్తున్నాయి? ఎందుకంటే పంపు మోటార్లో వేస్తున్నాం కదా, ఇక్కడ కెనాల్ వస్తుంది. ఇప్పుడు అదేంది కెనాల్ రాకముందు పంపులు వేసేసరికి ఆ చెత్త వస్తుంది. కెనాల్ ఇడిచేసరికి కెనాల్ వస్తుంది, కాలు వచ్చేసరికి మోటార్ స్టార్ట్ ఉంటాయి, అందులో వచ్చి మొత్తం గడ్డి తడుతుంది. గడ్డి తట్టేసరికి మోటార్లు అనేది కాలిపోవడం జరుగుతుంది. ఒక్కసారి ఇది ఇక్కడ వస్తున్నాయి కాలువ, అక్కడ కిందికి రుద్రు సైడ్ ఆ సైడ్ కానీ ఇక్కడ వచ్చినా ఒక్క రోజుకు అక్కడ వెళ్తున్నాయి నీళ్ళు, ఇక్కడ వస్తున్నాయి అక్కడ రావట్లేదు. అక్కడ అందరు రైతులు ఒక తీరు ఉన్నారు కదా, అక్కడ కూడా పంపు మోటార్లు ఉన్నాయి. అక్కడికి కూడా చేయే విధంగా ఇలాంటి కొంచెం ఈ తుంగ కానీ ఈ మట్టి కానీ పుడికే సరిగ్గా చేస్తే సమానంగా నీళ్ళు వెళ్తే వాళ్ళకి కూడా త్వరగా అందుతాయి. వరదలు వచ్చినప్పుడు ఇట్లా ఉంటే ప్రాబ్లం అవుతుందా? ఇంతకుముందు ఇక్కడ పడింది సార్, ఇక్కడ పడింది ఆల్రెడీ పడింది, దాన్ని ఇక్కడ పడింది ఆల్రెడీ, దానికి పూడిక చేయడం కూడా జరిగింది. ఇక్కడ పడి చెరువులో కూడా పోవడం జరిగింది. చెరువు కూడా కట్ట కూడా ఒకసారి తెగిపోవడం జరిగింది. అలాంటి సమస్యలు ఇంకా రైతులు కూడా ఉన్నారు. అన్న చెప్పండి, ఏం కాలువలు ఇట్లా పాడైపోయినాయి, ఏం సమస్యలు వస్తాయి? ముందే అయితే ఇప్పుడు మాకు 13 నెంబర్ డిస్ట్రిబ్యూటర్ వస్తుంది అక్కడ. దానికి ఫస్ట్ పిల్ల కాలువలకు సీసీ లేసి ఏం లేదు సార్, మొత్తం పూడికే పెరిగిపోయి మొత్తం చెట్లు ముళ్ళ పొలాలు చెట్లు బాగున్నాయి. వీళ్ళ మధ్యలో చూడండి సార్, మొత్తం కనబడుతుందా, మొత్తం పచ్చగడ్డి ఉంది, నీళ్ళు పై కిందికి వెళ్తలేవు. అయితే ఏమైందంటే ఇప్పుడు మనకు మన సైడ్ల పొండి కూడా ముళ్ళు మొత్తం ముళ్ళకు, దానివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది మాకు. ఇప్పుడు ఇది కంపల్సరీ తీసేయాలి, కానీ దీనివల్ల నాసు బాగా అయిపోయి నీళ్ళు జామ్ అయిపోతున్నాయి, కిందికి పోతలేదు. మన డిస్ట్రిబ్యూటర్ ఏమంటారు అంటే నీళ్ళు కిందికి పోవాలి, పొలాలు ఎండిపోతున్నాయి పోవాలి అని వాళ్ళు చెప్తారు. మాకేమో డిస్ట్రిబ్యూటర్లు ఏమో తూములు లేవని చెప్పనిస్తలేరు. ఏమంటారు అంటే కిందికి నీళ్ళు పోవాలంటారు, కానీ నీళ్ళు ఆగినాయి, ఇది ప్రాబ్లం ఉందని ఎవరు పట్టించుకుంటలేరు. ఈ నీళ్ళను పోవడానికి ఉన్న నాసు అంతా క్లియర్ చేస్తే కిందికి వెళ్ళిపోతాయి కదా, ఇది క్లియర్ చేస్తే లేరు. కానీ నీళ్ళను మాత్రం మాకు ఇక్కడ బంద్ చేసి కింద తీసుకోవడం జరుగుతుంది. మొన్నటి వరకు అట్లనే అయింది. మేము వాళ్ళతో కొట్లాడి మనం కొన్ని పారబెట్టుకున్నాము, పొలాలు ఎండబెట్టుకొని కూడా ఈ ప్రాబ్లం అయింది. అట్లా ఒకటి రోడ్ పోయి చెట్లు వచ్చినాయి, పగుళ్ళు మొత్తం పర్రెలు వచ్చినాయి, ఎవరు పట్టించుకుంటలేరు అసలు దీన్ని. ఇట్లా ఎన్ని సంవత్సరాలుగా చూస్తారు మీ కాలువని? ఈ కాలువ వచ్చేసారు దాదాపు 15 ఏళ్ళ సార్. ఈ 15 ఏళ్ళ నుంచి బెడ్ వేసిండ్రు సార్. బెడ్ వేసేటప్పుడు ఏ సార్ వచ్చి అడిగే వాళ్ళు లేరు, ఎవరు వచ్చి చూసేవాళ్ళు లేరు. రాత్రి వేసిండ్రు, పగలు వేసిండ్రు, పైనుంచి వర్షం పడ్డగానే వేసిండ్రు, ఏదో చేసిండ్రు, ఈ మట్టి లోపల పడేసిండ్రు. ఆ మట్టి ఇప్పుడు దాకా తీసేట వాళ్ళు లేరు. ఈ చెట్లు ఇప్పుడు 15-20 ఏళ్ళ బెడ్ వేసి అప్పటి నుంచి పక్కపొట్ల చెట్లు కొట్టేవాళ్ళు లేరు. దాని నుంచి 4-5 ఏళ్ళ ముందు చిన్న కాలువలకు చిన్న బెడ్లు వేసిండ్రు. ఆ బెడ్లు ఎంత వేసిండ్రు సారు, ఈ పైన ఫస్ట్ స్టార్టింగ్లో 4 ఫీట్లో 4 ఫీట్లన్నరనో వేయాల, కింది దాకా పైన డిస్ట్రిబ్యూటర్ నుంచి లాస్ట్ వరకు అదే 3 ఫీట్లు వేసిండ్రు. వాళ్ళు కిందలు ఏం చేస్తున్నారు సారు, బాగా లేపుతుండ్రు. పైన పొలంలో ఏమో బాగా గండ్లు పడుతున్నాయి. అది తోడి వేసిండ్రు కదా, ఆ మట్టి తీసినాక తర్వాత దాని పక్క పొడత మట్టి వేయలేరు, పిల్లకాలు పడతా ఇట్లాంటివి జరుగుతున్నాయి సార్. ఈ చెద్దలు చదరములు అన్ని తట్టుకుంటాయి, ఆడ మోర్లా తట్టుతున్నాయి. ఈ చెట్లు ఏమో గ్యాంగులు ఏం చేస్తుండ్రు, వాళ్ళ తోలేసినప్పుడు వాళ్ళు వచ్చి కొట్టేస్తుండ్రు. ఈ పొదలు పోయి చక్కగా పోయి తూములు లేపుతున్నాం కదా సార్, పోయి తూముల తట్టుకుంటున్నాయి. ఇట్లాంటివి స్పీడ్ తగ్గుతుంది కదా సార్. అది ఎన్ని రోజులు సార్, ఇప్పుడు 20 ఏళ్ళ ఈ బెడ్ పోసి 20 ఏళ్ళ నుంచి ఇప్పుడు దాకా మట్టి తీయడం లేదు సార్. ఆ 15-20 లోపే యాడంటే ఆడ పలిగిపోయింది సార్. యాడంటే ఆడ ఒక్కొక్క తడ గింత ఉంది సార్. అది హాఫ్ ఇంచు ఈ ఇంచు అప్పుడు పట్టుకునే వాళ్ళు లేరు సార్. కోట్లు తినేశారు సార్. ఎన్ని రోజులు అది 100 రోజులు అన్నా ఉండే ప్రాబ్లం. అదే కట్టిండ్రు, అది ఇక్కడ నుంచి అక్కడ కట్టిండ్రు. అది దాదాపు ఎప్పుడో కాలువ పుట్టినప్పుడు కట్టింది ఇప్పుడు దాకా ఉంది సార్.
ఇది మొన్న కట్టింది ఇప్పుడు దాకా ఏం లేదు. ఇట్లాంటి ప్రభుత్వం జరుగుతుంది సార్. సుదూరం ప్రయాణం చేసేటువంటి నిజాం సాగర్ ప్రధాన కాల్వ నుంచి వచ్చే సాగునీరు రైతులకు పూర్తి స్థాయిలో అందాలంటే ఇప్పటికైనా నిజాం సాగర్ కెనాలని మరమ్మతు చేయాలని రైతులు కోరుతున్నారు. కెనాలలో ఉన్నటువంటి వ్యర్థాలు కావచ్చు, భారీ వృక్షాలు కావచ్చు, ఎక్కడైతే గన్లు పడ్డాయో వాటి పుడికలు కావచ్చు, ఇవన్నీ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి విషయాన్ని రైతులు చెప్తున్నారు. లక్షల ఎకరాల సాగునీరు అందించే నిజాం సాగర్ కాల్వల్ని మరమ్మతులు చేయకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పనటువంటి విషయాన్ని రైతులు చెప్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం వెంటనే స్పందించి నిజాం సాగర్ ప్రధాన కాల్వను మరమ్మతు చేయాలని మనము కోరుకుందాం. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి.